ఇద్దరు పిల్లలున్న ఒక స్త్రీ తన భర్తతో గొడవపడి తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. తను అనుకున్నట్టుగానే పెళ్లి కూడా చేసుకుంటుంది. తన ప్రియుడు మాత్రం తన భార్యను పిల్లలను ఏమాత్రం విడిచిపెట్టకుండా తనకు చిన్న ఇల్లు, తనకు పెద్ద ఇల్లు అని ఇద్దరిని కూడా బాగానే చూసుకుంటాడు. ఇద్దరు భార్యలను అలాగే ఇద్దరికి పుట్టిన పిల్లల్ని కూడా బాగానే చూసుకుంటాడు. ఇలా జరిగే క్రమంలో ఆ స్త్రీ చనిపోతుంది. ఇక ఈ ప్రియుడు ఏమంటాడు, వీళ్ళు నాకు పుట్టిన పిల్లలు కాదు, ఎక్కడో ఎవరికో పుట్టిన పిల్లలు, వీళ్ళు నా పిల్లలు ఎలా అవుతారు, నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది, అలాగే ఈ పిల్లలు నా పిల్లలు కాదు అని చెప్పి ఆ పిల్లలిద్దరిని కూడా అనాథాశ్రమంలో చేర్చేస్తాడు. ఆ పిల్లల తండ్రేమో వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ ప్రియుడేమో తన భార్య పిల్లలతో హ్యాపీగానే ఉన్నాడు. ఇక్కడ బలైంది ఎవరు? పిల్లలు. ఇక్కడ తన సుఖ సంతోషాల కోసం పిల్లలు బలి చేసింది ఆవిడ. భార్యాభర్తలు గొడవ పడితే ఎన్నో జంతువులు ఉన్నాయి వాళ్ళని గురించి పోల్చడానికి, కానీ బిడ్డ బ్రతుకుని నాశనం చేసే ఇటువంటి తల్లిని పోల్చడానికి ఏ జంతువు కూడా లేదు. ఎందుకంటే మన సృష్టి మొదలైన దగ్గర నుంచి కూడా ఏ తల్లి జంతువు కూడా బిడ్డ జంతువుని ఏ మాత్రం విస్మరించలేదు, ఒక్క మనిషి తప్ప. ఇలా తన సుఖం కోసం తన సంతోషాల కోసం వాళ్ళ పిల్లల్ని అన్యాయం చేశారు. ఇలాంటి ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు, కనిపించకుండా పిల్లల్ని నాశనం చేసేవాళ్ళు. ఇలాంటి ఆడవాళ్లు దయచేసి ఇప్పటికైనా మారండి.